టీవీ రామారావు గారిది సస్పెన్షన్ అని చెప్పేసి అని అన్నాం, పార్టీ కార్యక్రమాల నుంచి అని అన్నాం. అన్న తర్వాత ఏంటంటే పార్టీ తుది నిర్ణయం తీసుకునేంత వరకు పార్టీకి దూరంగా ఉండని చెప్పేసి లెటర్ హెడ్లో కరెక్ట్గా మెన్షన్ చేశారు. లాస్ట్ అదొకటి మీరు గ్రహించాలి. అది క్రమశిక్షణ చర్యల దాంట్లోకి వస్తుంది. అదే మొన్న వినుతా కోట గారి విషయం మీద వస్తే పార్టీ నుంచి బహిష్కరణ చేస్తున్నాం అని చెప్పేసి ఖచ్చితంగా అక్కడ రాశారు. అంటే పార్టీలో ఇంకా ఆవిడ నడవలేరు, హత్య సంబంధించి ఆవిడ ముద్దాయిగా ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి అప్పటికప్పుడు బహిష్కరించారు. పార్టీలో ఇట్లాంటివన్నీ తీసుకునే స్టాండ్ ఏంటనేది ఒకసారి చూసుకోవాలి సార్. కొంతమంది ఏదో అసహనంగా ఏదో పోస్టులు పెట్టేస్తున్నారని చెప్పేసి, లేదంటే కార్యకర్తలు ఏదో అసహనంగా ఉన్నారని చెప్పేసి చీలికలు ఏర్పాటు చేస్తున్నాయంటే కొన్ని ఫేక్ అకౌంట్స్తో సోషల్ మీడియాలో చీలికలు ఏర్పాటు చేద్దామని చెప్పి అనుమానం ఉంది సార్. ఇదంతా వైసీపీ చేస్తుందని. ఎవరండి సార్? నేను అదే కదా ఇప్పుడు మీతో చెప్తున్నా. నాకు అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళు బాగా ఖాళీగా ఉన్నారు, వాళ్ళు గతంలో ఉన్నారు, వర్తమానంలో లేరు. ఏదో ఒకటి రప్చర్ చేయాలి కాబట్టి మీ ఫేక్ అకౌంట్లు చేయటం, పొద్దున్న లేసి వాళ్ళ పని అదే సార్. నేను ఇప్పుడు అది చెప్తుంది అదే సార్. నేను అదే పాయింట్కి చెప్తున్నాను. వీళ్ళంతా చేద్దాం అనుకున్నది ఎట్లాగంటే ఫేక్ అకౌంట్లతో రావడం, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం, చేసిన తర్వాత ఈ కూటమిలో చీలికలు ఏ విధంగా పెడదామని చెప్పేసి చూడడం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ముద్దాయిగా ఉన్న 5 కలిపి రిమాండ్లో ఉన్నారు. అక్కడ నిజానిజాలు ఏంటనేది తెలీదు. తమిళనాడు పోలీసులు మొత్తం అంతా నిర్ధారించే పనిలో వాళ్ళైతే ఉన్నారు. రేపొద్దు